వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. స్వర్గీయ వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలు, విప్లవ జ్యోతి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం విజయవాడలోని నెంబర్ 1 న్యూస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నెంబర్ 1 న్యూస్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో పొలిటికల్ అనలిస్ట్ మురళీకృష్ణ నాయుడు, రిటైర్డ్ పోలీస్ అధికారి తాటి కృష్ణారావు, రాధారంగ మిత్రమండలి నాయకుడు హరికృష్ణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెంబర్ 1 న్యూస్ సీఎండి ఎంఎస్ఆర్ మాట్లాడుతూ పేదల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన యోధుడు రంగా అన్నారు. రంగా ఆశయాల బాటలోనే సామాన్యుల కోసం వారి సమస్యలను తీర్చడానికి నెంబర్ 1 న్యూస్ ఛానల్ పనిచేస్తుందని అన్నారు. మన స్టూడియో మొట్టమొదటి మన ఛానల్ పెట్టినప్పుడు ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క ట్యాగ్ లైన్ ఉంటుంది. మన సామాన్యుడి చేతిలో సామాజిక వస్త్రం అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం 2014. దీని ముఖ్య కారణం ఏంటంటే వంగవీటి మోహనరంగ గారు అంటే మా చిన్నప్పటి నుంచి కూడా అభిమానం. మరి స్టూడెంట్గా ఉన్నప్పుడు వారి యూనియన్లో నేను కూడా పనిచేయడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు కూడా మేము వారు చూడటం, అంతకుముందు కూడా ఆయనతో పరిచయాలు, ఆయన చేసే సామాన్యులు చేసే సేవలని మన కళ్ళలో చూసాం. కాబట్టి వారి బాటలోనే మన ఛానల్ కూడా సామాన్యులకు అండగా ఉండాలని, ఒక సామాన్యుడి చేతిలో ఒక అస్త్రంగా ఉండాలని ఈ క్యాప్షన్ పెట్టాం. సామాన్యుడి చేతిలో సామాన్యుల అస్త్రం. మరి అలాగే మరి వారు ఏవైతే ఆచరణ చేస్తారో మనం కూడా దాంట్లో కొంత పర్సెంట్ వారు చేస్తారని కాకపోయినా ఆ బాటలో మన సామాన్యులకు అండగా అనేక వందల కార్యక్రమాలు మనం చేస్తాం. దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. మరి ఒక రిక్షా కార్మికుడు చనిపోతే లాకప్ డెత్ అయితే ఆ రోజు వంగవీటి మోహనరంగ గారు ఆయన రోడ్ల మీద రావటం, అతనికి మద్దతుగా పోలీసులకి వ్యతిరేకంగా ఆయన ఉద్యమం తీసుకురావటం, దాంట్లో ఆయన కూడా అరెస్ట్ అయ్యి ఆయన కూడా కేసులు ఎదుర్కొన్నవైనా మనం చూసాం. మరి అదే బాటలో మొన్న ఇక్కడ అదే కృష్ణలంకలో లాకప్ డెత్ జరిగినప్పుడు మన ఛానల్ మొట్టమొదటి విరులో తీసుకొచ్చింది. దాని విరులో తీసుకురావడం కాకుండా ఎవరైతే ఆ కుటుంబానికి కూడా న్యాయం జరగడానికి అది మన ఛానల్ అవ్వడం మన సంతోషంగా ఉంది. స్వయంగా ఆ కుటుంబ సభ్యులే చెప్పారు ఆ రోజు కూడా. అదే కాకుండా అనేక సమస్యలు ఇవాళ రైతులకు కానీ, అలాగే మన కోనసీమలో ఉన్న కొబ్బరి తోటలకు కానీ, అలాగే సామాన్యుల నర్సులు కానీ, ఇట్లా రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ సామాన్యులే. మనం రంగా గారి బాటలో ఉన్నాం కాబట్టి ఆ నినాదానికి తగ్గట్టుగా మనం పనిచేసుకుంటాం. మరి గతంలో కూడా అనేక విగ్రహాలు నేను ఇవ్వటం, ఓపెన్ చేయటం, తర్వాత చాలా కార్యక్రమాలు చేస్తాను గత 25 సంవత్సరాలుగా, అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఈరోజు ఆయన జయంతిని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం. అలాగే స్పెషల్ స్టోరీలు వేస్తుంటాం. ప్రధాన విగ్రహం దగ్గరికి వెళ్ళి మన అనుచరులందరూ, మన మురళీకృష్ణ గారు, అలాగే హరికృష్ణ గారు, మన రిటైర్డ్ పోలీస్ అధికారులు తాటి కృష్ణారావు గారు, మరి వీళ్ళందరూ సమక్షంలో మనం వెళ్ళి ప్రధాన విగ్రహానికి మనం నివాళులు అర్పించి అక్కడి నుంచి మన స్టూడియోలో ఇవాళ ఈ లైవ్ కార్యక్రమం పెట్టుకున్నాం. కేక్ కటింగ్ చేసుకున్నాం, జన్మదినం కాబట్టి. అలా మరొక పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారు, దేశం కోసం ఆయన చేసిన పోరాటం మనకు తెలుసు. కాబట్టి ఇద్దరిది ఒకే రోజు జన్మదినం రావడం మన అదృష్టం. పోరాట యోధుల రోజుగా భావిస్తున్నాను నేను. మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ రంగా బ్రతికుంటే ముఖ్యమంత్రి అయి ఉండేవారని, అటువంటి నాయకుడిని కోల్పోవటం మన దురదృష్టమని అన్నారు. కానీ ఆ మహానుభావుడు బతుకుంటే అటువంటి నీతి, నిజాయితీ, కమిట్మెంట్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా చూసి వాళ్ళ మనం ముఖ్యమంత్రిగా అటువంటి మహానుభావుడు ఒక 5 years చేస్తే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయింది. కాకపోతే మన దురదృష్టం ఎంత 41 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. హరికృష్ణ మాట్లాడుతూ వంగవీటి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేస్తుందని, చంద్రబాబు వల్లే రంగా కుమారుడు రాధాకృష్ణకు ఎటువంటి పదవి రాకుండా పోయిందని అన్నారు. రాధారంగా మిత్రమండలి ద్వారా రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని హరికృష్ణ చెప్పారు. మేమేమంటామంటే వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖచ్చితంగా ఖండిస్తున్నారు. రాధా గారికి రంగా గారి అబ్బాయిగా ఎప్పుడు ఆయన ప్రాధాన్యత ఇవ్వాలి. రాజకీయ పార్టీ పైగా మేము ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఆయనేమి వెనకబడలేదు. ఆయన తీసుకెళ్లిన తర్వాత బురద జల్లారు. రంగా గారి పేరు మీద మీ అందరూ తెలిసిందే. సో దానికి భరించారు. తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా మీకు ఇస్తాం వస్తాం. కానీ చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఎటువంటి వాడు అంటే అన్నం తినిపిస్తూ ఉంటాడు ఆకలి వేసినోడికి, దాంట్లో విషం ఉంటుందని వాడు సచ్చేదాకా తెలియదు. అలాంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు. అంటే ఈ రాధా గారిని ఏం చేస్తారనేది మాకు క్లారిటీ అయితే ఉంది. అది ఎప్పుడంటే ఎలక్షన్ ముందు మళ్ళీ ఏదైనా పదవి ఇచ్చి మళ్ళీ ప్రచారాన్ని తిప్పుకుంటారేమో తప్ప ఆయన రంగా గారి వారసులు కానీ, రంగా గారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాడుకోవాలని
ప్రధాన ఎజెండాతో ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్దామని అయితే ఉండడు. ఒకవేళ ఇచ్చాడు అని అంటే గత్యంతరం లేక ఇవ్వడమే. అది రంగా గారి పేరును వాడుకోవటం కోసం మాత్రమే తప్ప వ్యక్తిగతంగా ఆ మనిషి మనకు పనిచేసేది అతనికి మనం పదవి ఇవ్వాలని కాదు. అలా ఇవ్వాలనుకుంటే వాళ్ళ సామాజిక వర్గంలోకి ఇచ్చుకుంటారు, లేదా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఈ కార్యక్రమంలో తోటా సుధాకర్, చోలా కిరణ్, రాధా రంగా మిత్రమండలి నాయకులు, రంగా అభిమానులు, నెంబర్ 1 న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎం రవీంద్ర, నెంబర్ 1 న్యూస్ సిబ్బంది పాల్గొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.